స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించబోతుంది. మంత్రులతో, అలానే ఇక్కడ ఇరిగేషన్ అధికారులతో, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో, ఇక్కడ అందరితో కలిసి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద ప్రాజెక్ట్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. కానీ అది 3 సంవత్సరాలకే కుంగిపోవడం బాధాకరం అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకముందు ప్రచారంలో ఉండగానే వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాని మీద సమీక్ష చేస్తామంటూ అక్టోబర్ 21 నాడున మేడిగడ్డ కుంగిపోవడం జరిగింది. భారీ శబ్దంతో ఈ బ్యారేజ్ అనేది కుంగడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు రాష్ట్రం మొత్తమే కాదు, దేశవ్యాప్తంగా మేడిగడ్డ వైపే చూపులు. అలాంటి పరిస్థితి ఒక ప్రజల్లో రచ్చబండలాగా అందరిలో కూడా ఒక చర్చనీయాంశం అయింది. అలాంటి అంశం మీద గత ప్రభుత్వం నోరిప్పలేదు. అటు మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎలాంటి వారు కూడా ఒక స్టేట్మెంట్ గానీ ఏది చెప్పలేదు. ఇంతలోనే ఎలక్షన్ రావడంతో ఇదంతా సద్దుమణిగిపోయిందని. కానీ రాహుల్ గాంధీ అటువంటి నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి సమీక్షించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ప్రచారంలో ఉండగా ఇక్కడికి వచ్చి సమీక్షించి మేము అధికారంలో రాగానే ఇక్కడ జరిగినటువంటి అవినీతిని కానివ్వండి, అలా ఇక్కడ జరిగినటువంటి బ్యారేజ్ కి సంబంధించి కానివ్వండి, మేడిగడ్డకు సంబంధించి, అలానే ఇంకా 2-3 ప్రాజెక్టులకు సంబంధించి అవినీతి జరిగింది. అలానే వాటిలో లోటుపాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం వాళ్ళు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసి నెల ఒక ముందే ఇక్కడ అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులతో, అలానే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తో, అందరూ సంబంధిత అధికారులతో ఇక్కడైతే సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈ సమీక్షకు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కానివ్వండి, పొన్నాల ప్రభాకర్, అలానే శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే ఇక్కడ చాలా మంది అతిథులు ఇక్కడికి వచ్చి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. చాలా సమయం నుంచే చర్చలు అయితే జరుగుతున్నాయి. అలానే పవర్ ప్లాంట్ అనే దాని ద్వారా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులని వీళ్ళు సమీక్ష అయితే చేస్తున్నారు. సమీక్ష పూర్తయిన తర్వాత బ్యారేజ్ ని చూసి మళ్లీ మేము ఇక్కడ నుంచి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి వివరాలను అందిస్తాము. తదుపరి విచారణ కానివ్వండి, తదుపరి నిర్ణయాలు కానివ్వండి, ఏదైనా సరే మళ్లీ తీసుకుంటాము. కానీ ఖచ్చితంగా దీని మీద అవినీతికి సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అలానే ఇక్కడ జరిగినటువంటి ప్రాజెక్టు కి సంబంధించి ఏదైతే కుంగిపాట అయిందో అలా ప్రాజెక్ట్ ని మళ్లీ వాళ్ళు రీమోడల్ చేస్తారా, లేకపోతే దాన్ని పేల్ చేసి మళ్లీ కడతారా, అసలు ఏంటనేది ఈ సమీక్ష అనంతరం తెలియనుంది. కానీ అంతవరకు రైతులకి నీరు అందుతుందా? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాబోతున్నటువంటి వర్షాకాలంలో కిందున్నటువంటి ముంపు ప్రాంతాలు కానివ్వండి, బాధితులు ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లోపే మళ్లీ ప్రాజెక్ట్ ని రీకట్టడం అలా చేస్తారా, లేకపోతే అసలు దీన్ని ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సింది. అసలు ఒకవేళ తీసుకుంటే మళ్లీ ఈ కట్టడం మళ్లీ ఎవరికి అప్పచెప్తారు, మళ్లీ ఏదైనా కంపెనీకి టెండర్ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే పాత కంపెనీయే మళ్లీ దీన్ని చేపడుతుందా? కానీ మొత్తానికి ఏం జరుగుతుందనేది అయితే వేచి చూడాలి. మేడిగడ్డ ప్రాజెక్టు విషయం అయితే ఒక చర్చనీయాంశం అయిందని చెప్పుకోవచ్చు. అలానే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కట్టినటువంటి కట్టడం ఇది. అలాంటిది ఇక్కడ 3 సంవత్సరాలకే కుంగిపోవడం అసలు బాధాకరం అంటూ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పింది. అధికారంలోకి రాకముందే అన్నారు. అదే విధంగా నెల అవ్వకముందే ఇక్కడ సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలా వాడివేడిగా సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, తదుపరి విచారణ ఎలా తీసుకోబోతున్నారు, అసలు అవినీతి జరిగిందని వీళ్ళు ఎలా వెల్లడిస్తున్నారు, ఒకవేళ జరిగితే దాని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అలానే ఇప్పుడున్నటువంటి సమీక్ష తర్వాత వీళ్ళు బ్యారేజ్ దగ్గరికి వెళ్లి సమీక్షించనున్నారు. ఇంకా మరికొద్దిసేపట్లో ఈ సమీక్ష అయితే ముగియనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.